నమస్కారం ప్రజలారా. మా జగనన్న నిన్న ఎమ్మెల్సీలతో అందరితో కూర్చొని ఒక మీటింగ్ పెట్టి మాట్లాడినాడు. సరే, దాంట్లో ఏం మాట్లాడినాడు, ఏంది కథ, ఏంది కార్ఖానీ, మెహర్బానీ లేంది, సరే ఏమేమి మాట్లాడినాడు, జ్ఞాన గులిగిలే ఉన్నాయా లాంటి ఏంది కథ అనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం. తప్పకుండా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే మళ్ళా అన్నను 2039లో అయినా సరే గెలిపించుకున్నదానికి నా ఈ ప్రయత్నం, నా ఈ పోరాటం 11 స్థానాల నుంచి మనం లేయాలి. ఎంతవరకు లేయాలా? మనం 151, 175కి లేయాలి. ఇప్పుడు లేయాలంటే ఇంక లేపాల్సిందే కదా. అందుకోసం నా ఈ ప్రయత్నం. నాకు తోడుగా ఉంటారని ఆశిస్తా ఉండా. ఇకపోతే వీడియోలోకి పోదాం. నిబ్బరంతో నిలబడదాం. ఎమ్మెల్సీలతో సమావేశంలో వైఎస్ జగన్ దిశానిర్దేశం. ఆత్మస్థైర్యాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు. భవిత మనదే. ఎప్పటికీ ఎన్ని రోజులకు? భవిత మందే. ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తాదాన్ని. ఎన్ని రోజులకు అంట, ఎన్ని సంవత్సరాలకు? మనం 5 ఏళ్ల పాటు ఏ విధంగా రాష్ట్రంలో అరాచక పాలన సృష్టించినాం, ఏ విధంగా అక్రమాలు అవినీతికి పాల్పడినాం, రాష్ట్రానికి ఒకడు పెట్టుబడి వచ్చేవాళ్ళు లేడు, ఉన్న పరిశ్రమలు పారిపోయినాయి. అదేవిధంగా మనం ఏం రాజధాని అంటే రాజధాని ఏం కూడబెడతాదా అన్నటువంటి మహా మనుషులం ఎవరు అంటే మన పార్టీలో ఉన్నారు. యాళ్ళని స్క్రాప్ అంతా మందే, దళితుల్ని చంపినాం. ఇంత చేసిన వాళ్ళందరినీ మళ్ళా భవిత మందే అని ఎట్లా జగనన్నా నువ్వు ఎట్లా అంటావు? అట్లా కైసా బాత్ కర్తా తూ ఆపో. సరే, ఏం మాట్లాడతాడో ఇందాం. మెయిన్ పాయింట్లే తీసుకుంటా ప్రజలారా. మాట్లాడుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీలు. ఓకే, సూపరు, బాగుండదు. అదేవిధంగా చూసుకుంటే ఫలితాలు చూసి నిబ్బరం కోల్పోవద్దు. ఫలితాలు చూసి నిబ్బరం కాదు, ఫలితాలు చూసే బీపీ టాబ్లెట్లు వేసుకున్నా కూడా దమాక పనిచేయడంలే. అంటే ఆ విధంగా లేస్తుంది పైకి. ఏడ 151, ఏడ 11 స్థానాలనా? ఎక్కడ అది? ఎక్కడ కథ ఇది? ఏ ఊరిలో జరిగింది? ఎట్టెట్టా ఏంది కథ అంటా నేను. ఏడ మనం ఇప్పుడు మనం ఈ ఫలితాలు చూసి మీరు ఎవరు నిబ్బరాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు. జరిగిన పరిస్థితులన్నీ మీకు తెలుసు. గత 5 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా మేనిఫెస్టోలో చెప్పినట్టు ఏకంగా 99% వాగ్దానాన్ని అమలు చేశాం. రాష్ట్ర దేశ చరిత్రలో కానీ ఎప్పుడు ఇలా జరగలేదు. అదే నేనంటాను. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు ఇట్లా జరగల. సచివాలయాన్ని తాకట్టు పెట్టిన బఫూన్ గాడు ఎవడంటే మనమేనని ప్రపంచం అంతా అనుకుంటారు. ఈ గంజాయి కాలుమూలాలు ఎక్కడరా? భారతదేశంలో ఏడ గంజాయి పట్టుకుని ఇది ఏడ నుంచి వచ్చిందంటే వైజాగ్ ఎంట్రీ. ఏమి చేస్తావు? ఏడనేది నిజాలా? ఎట్టట్ట ఇది కథ? వ్యక్తిగతం విలువలు విశ్వసనీయతే ముఖ్యం. వ్యక్తిగతము విలువలు అంట. ఏంది కథ? వ్యక్తిగతం విలువలు విశ్వసనీయతే ముఖ్యము. శిశుపాలుడికి పాపాలు అప్పుడే మొదలయ్యాయి. అంటే మనం 5 ఏళ్ళు చేసినట్టు అంతా కూడా చాలా మంచి పనులు. మనం చేసినట్టు ఎవడు కూడా అభివృద్ధి చేయలా. మనం కట్టినట్టు రాజధానులు ఎవడు కట్టలా. మనం కట్టినట్టు 3 రాజధానులు ఎవడు కట్టలా. మనం డెవలప్ చేసేట్టు ఎవడు డెవలప్ చేయలా. మనం రంగులేసేట్టు ఎవరు రంగులేలా. మనం మద్యపానం నిషేధం చేసేట్టు మనం చెప్పినట్టు ఎవరు చేయలా. చెల్లికి తల్లికి బ్రహ్మాండంగా న్యాయం చేశాము. సినాయన గొడ్డల పోటీకి న్యాయం చేశాము. మనం అన్నీ చేయబట్టే ఇప్పుడు వ్యక్తిత్వం విలువలు విశ్వసనీయత ముఖ్యం. ఏం మాట్లాడతావునా? ఏం మాత్రం వేసుకోవాలి స్వామి? నువ్వు వేసుకున్నట్టు నాకే 1-2 అంపి నేను కూడా వేసుకుంటాను. ఎందుకు ఈ బాధలు మాకు? సరే, అదేవిధంగా చూస్తే గతంలో మాదిరిగా మళ్ళీ పైకి లేస్తాం 2039లో తప్పకుండా లేద్దాం. నేను చెప్తాను అదే. అప్పుడు దాకా నా ఈ పోరాటం ఆగదు. నాకు చేదోడు వాదోడుగా మీరందరూ ఉంటారా అంటే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. గతంలో మాదిరిగా మళ్ళీ పైకి లేస్తాం. ఈసారి 175 కాదు, ఈసారి 175కి 178 కంపల్సరీ కొడతాం. అన్నకు చెప్పినా అంటే చేస్తాడు అంతే, చెప్పాడంటే చేస్తాడంతే అని గతంలో ఒక పాట కూడా వచ్చింది. చెప్పినాడు, చేశాడు, వచ్చినాం, యాస్మే హై. సరే, అదేవిధంగా చూస్తే ప్రత్యేక హోదా అడకపోతే ఏ ఒక్క యువకుడు క్షమించడు. ప్రత్యేక హోదా నువ్వు ఏమి పెరిగి కట్ల కట్టావు? 5 ఏళ్ళు మెడలు వంచి ప్రత్యేక హోదా తేవటం వెట్టపోయింది. వెనకబడి రాయలసీమ జిల్లాలకు నిధులేయి, రైల్వే జోన్ ఏది, ఎక్కడ కత్తిది? నువ్వు ఏమి చెప్పినావు? మెడలు వంచి తెచ్చావన్నావు. మోడీ గారి దగ్గరికి పోయి ఏ రోజైనా సరే నువ్వు ఆయనతో మాట్లాడిన అనంతరం బయటకు వచ్చి ప్రెస్ మీట్ చెప్పినావా? భేటీ అయినటువంటి అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షంగా లైవ్ ఇస్తున్నాడు ఢిల్లీ నుంచి అని ఏ ఒక్క ఛానల్ అయినా చెప్పిందా? సరే, రికార్డ్ చేసినా ఇవ్వకూడదా? సరే, మనం ప్రెస్ మీట్ ముందు వచ్చి మాట్లాడలేము. జర్నలిస్టులు అడిగినటువంటి క్వశ్చన్లకు మన దగ్గర ఆన్సర్ లేదు, అది నాకు తెలుసు. ఆన్సర్ లేనప్పుడు నువ్వు కనీసం ఏదో ఒకటన్నా ఇచ్చినుంటే ఎట్టో ఒకటి జరుగుండే కదా. ఎన్ని సాల్వాలు కప్పినాము, ఎన్ని విగ్రహాలు ఇచ్చినాము, ఎన్ని స్వీట్ బాక్లు ఇచ్చినాము, ఎన్ని పుష్పగుచ్చాలు ఇచ్చినాము. అంటే నాకు తెలుగు బాగా వస్తుంది కాబట్టి పుష్పగుచ్చం అన్నా. అదే బొకేలు, ఎన్ని బొకేలు ఎత్తుకొని పోయి ఇచ్చినాము. ఎందుకు ఇవన్నీ అవలే మాటలు? ఇప్పుడు ఆయన నిన్న వచ్చినాడు, నిన్న ఎక్కినాడు, సరే ఏదో జరుగుతా ఉన్నది. ఈ సందర్భంగా నువ్వు మాట్లాడటము నైతిక విలువలు పాటిస్తారా? ఒరే, నాకు ఈ బతుకుద్దో,
నాకు నైతిక విలువలు పాటించారా, నువ్వు మారుతున్నావు ఇదా చాలా బతుకున్నాయి ఎట్లా